అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్, శుభోదయం. మన కుటుంబం ఛానల్ సభ్యులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన కుటుంబం ఛానల్ తరపుకెళ్ళి ఈరోజు మన కుటుంబం ఛానల్ సభ్యులందరికీ మరొకసారి నమస్కారం. నేను ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ మహిళలకు నేను ఒక నమస్కారం చెప్పుకుంటున్నాను. ఈరోజు మహిళలు అంటే కుటుంబంలో మహిళలే దేనికైనా ఫస్ట్ మహిళల పాత్రనే ఉంటుంది కాబట్టి కుటుంబం గురించి ఒక 2 మాటలు చెప్తున్నాను. దయచేసి వినండి. ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా విన్న తర్వాతనే మీకు నచ్చితేనే లైక్ కొట్టి షేర్ చేయండి. ఎందుకంటే ఇవి మన ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఒక 2 మాటలు మీతోటి మంచి మాటలు అని నేను అనుకుంటున్నాను. మన పిల్లలు ఎంత హ్యాపీగా మహిళా దినోత్సవం నాడు అమ్మలు బాగుండాలి అని అందరూ ఎట్లా కోరుకున్నారు, మనం కూడా మన పిల్లలు బాగుండాలని మనం అదొక రోజు ప్రకటించాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఫస్ట్ పిల్లలకు ఈ పరిస్థితులను బట్టి ఈ కాలంలో మనం పిల్లలకు ఏ ఫుడ్ అందియాలనేది వెతకాలి. ఇప్పుడు మనం వెతకవలసింది మంచి బట్టలు, మంచి చెప్పులు, మంచి సబ్బులు అలాంటివి కాదు. ఇప్పుడు మనకు ముఖ్యమైన అవసరం ఉండేది ఫుడ్. పిల్లలకు ఏ ఫుడ్ పెడుతున్నాం, వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, వాళ్ళని అలా హెల్త్ ఎలా ఉండాలి. ఒకప్పుడు మన పెద్ద మనుషులు ఎట్లా తింటే ఎలా ఉన్నారు గట్టితనంగా, ఇప్పుడు పిల్లలు ఇట్లా ఎందుకు అవుతారు? మనం ఏ ఫుడ్ తింటున్నాం, పిల్లలకి ఏ ఫుడ్ పెట్టాలనేది మనం వెతకవలసిన అవసరం వచ్చింది. ఈరోజు ఆన్లైన్ అని ఆన్లైన్లలో షాపింగ్లు వెతుకుతున్నాం. మంచి బట్టలు వెతుకుతున్నాం. బట్టలు మీద వేసిన బట్టలు ఒక రోజులో మార్చిపోతే మళ్ళీ డ్రై క్లీన్కి ఇస్తున్నాం, ఇస్త్రీ కొట్టిస్తున్నాం, మళ్ళీ వేసుకుంటున్నాం. కానీ లోపల బాడీ ఎలా ఉంది, బాడీని ఎలా కాపాడుకోవాలి? మనం బాడీ ఖరాబ్ అయినాక ఎంత మంచి హాస్పిటల్లో జాయిన్ అయినా అది రిటర్న్ రాదు. మనం కావాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పుడు పిల్లలు మొలకని ఎట్లా నీరు పోసి సాదుకుంటే ఎలా పెరుగుతుంది, అది పెద్ద అయినాక చెట్టు అయినాక పండ్లను ఎలా ఇస్తుంది. మన పిల్లల్ని కూడా ఇప్పటి నుంచే మనం మంచి ఫుడ్ పెట్టి సాత్తనే పిల్లలు మంచిగా చదువుకుంటారు, మంచిగా ఉంటారు ఆరోగ్యంగా. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు నేర్పుతారు, అరే ఇట్లా తిన్నాంరా మేము, మీరు కూడా ఇలా తినండి అని నేర్పుతారు. మనమే ఇట్లా గాలికి వదిలేస్తే రేపటి నాడు వాళ్ళ పిల్లలు ఇంకా ఇట్లా అసలు ఇక ఘోరంగా అయిపోతుంది పరిస్థితి. ఎందుకంటే నేను ఇంతగానో ఫుడ్ గురించే చెప్తుండే, ఎప్పుడు ఇక ఈయన ఇదే చెప్తుంటాడని మీరు లైట్ తీసుకోకండి. నేను బయటికి వెళ్తున్నాను. ఎట్లా అంటే నాది ట్రాన్స్పోర్ట్ కాబట్టి నేను మంచి ఫుడ్ దగ్గరికి వెళ్తాను, చెడు ఫుడ్ తయారయ్యే దగ్గరికి వెళ్తాను. అంటే నాకు తెలుసు, కానీ ఆ ఫుడ్ తయారు చేసి విధానం మనం చెప్పకూడదు, మనమే జాగ్రత్త పడాలి. మోసం చేస్తోళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళ పనే అది. మోసానికి అలవాటు పడ్డోళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళ పనే అది. కాబట్టి మనం మోసపోకుండా మీకు చెప్పేది ఒకటే, మహిళలందరికీ ఇంట్లో మనం ఫస్ట్ జాగ్రత్త పడి తర్వాత బయట చెప్పాలని అంటారు ఎవరైనా కానీ. ఎందుకంటే నా వీలైనంత వరకు నేను మంచి ఫుడ్డే తీసుకుంటున్నాను, మంచి ఫుడ్డే వాడుతున్నాను, నూనె ఆయిల్ ఇట్లా అన్నీ వాడుకుంటున్నాను. మీరు కూడా మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అనేది వెతకండి ఫస్ట్. ఇప్పుడు విలేజ్లలో అయితే ఇంకా మంచి ఫుడ్ దొరుకుతుంది. రైతన్నలకు మరొకసారి పాదాభివందనం రైతులకు కూడా. ఎందుకంటే వాళ్ళు ఎంత నష్టపోయినా ఏది చేసినా కానీ వాళ్ళు పండించే పంటని ఆపరు. ఇంకా మంచిగా మందులు లేకుండా ఇప్పుడు కొంతమంది మళ్ళీ పాతకాలంలో పండించినట్టు ఎరువులతోటి పండిస్తారు. ఆ ఎరువులతోటి పండించే పంట ఎక్కడ దొరుకుతుందని మనం వెతికి అవసరం అంటే ఒకరోజు, ఇప్పుడు సండే రోజు అక్కడిక్కడ పార్కులకు, సినిమాలకు అక్కడిక్కడ అని ప్లాన్ ఎట్లా చేసుకుంటామో, ఇది కూడా ఒకరోజు మనం మంచి ఫుడ్ గురించి ఒకరోజు, నెలలో ఒకరోజు వెతికి
తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని స్టోరేజ్ పెట్టుకొని మంచి ఫుడ్ పిల్లలకు అందిస్తారని నేను కోరుకుంటున్నాను. అందియాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఆయిల్ కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి షాపులకి వెళ్ళి ఆన్లైన్లో అంటే ఆన్లైన్లో ఊకనే తెచ్చియాడు కదా. ఆన్లైన్ అంటే ఒక మనిషి ఒక 10 రూపాయల వస్తువు బుక్ చేస్తే ఇంటికి వచ్చి ఇచ్చిపోతుండంటే ఆ 10 రూపాయల వస్తువుకు ఆయనకు ఎంత మిగిలాలి అంటే 10 రూపాయలకు వస్తువుకు అలవాటు పడి తర్వాత 1000 మీద వెళ్ళిపోతాం మనం. అది ఫ్రీ వస్తుంది అనుకుంటాం, 50 రూపాయలు ఇవాళ ఫ్రీ వచ్చింది బుక్ చేద్దాం అనుకుంటాం. తర్వాత 1000లకు వెళ్ళిపోతాం. 1000లకు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మిగులుతుంటుంది వాళ్ళకు. ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ అనేది మర్చిపోండి. రైతుల దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ రైతుల దగ్గరికి వెళ్ళండి. ఒక క్వింటాలు పల్లి తీసుకోండి. పల్లి తీసుకొని మిల్లు కాడికి వెళ్ళండి. ఒక్కరిని క్వింటాల్ ఏం చేసుకుంటాం అంటే ఒక నలుగురు కూడి వెళ్ళండి. ఒక బస్తా తీసుకోండి, బ్యాగులు తీసుకొని వెళ్ళండి. వెళ్ళి పట్టించుకోండి. మనకు హ్యాపీగా అక్కడ ఛార్జ్ కూడా తీసుకోరు. ఆ వెళ్ళిన పిట్టేదో వాళ్ళే తీసేసుకుంటారు. ఆయిల్ మనకు వస్తుంది, మన కళ్ళ ముందరే వాడతారు. మనం దయచేసి చెప్తున్నా, ఈ అన్నదమ్ములకు అందరికీ మరొకసారి నమస్కారం. మనం ఒక ఫ్రెండ్షిప్లా ఒక 10 నిమిషాలల్లా 1000 ఖర్చు పెడతాం. అదే 1000 రూపాయలు పెట్టి ఇంట్లో మంచి ఫుడ్ తెచ్చేస్తే పిల్లలు, మన కుటుంబం మొత్తం మంచిగా ఉంటుంది. మన కుటుంబం మొత్తం ఇవాళ బయట తయారు చేసే వస్తువులు మనం ఏమైనా చూస్తున్నామా? దాని మీద పేరుని చూస్తున్నాం. ఇది బాగుంది, అది బాగుంది, దీనికింత దానికింత 1000 కాదు 10,000 అయినా సరే తెచ్చుకొని ఒక బాటిల్ కానీ ఏది కానీ వాడుకుంటున్నాం. దాని విలువ అనేది తాగినాక బాడీ ఖరాబు తప్ప ఏం రాదు. అందరికీ నమస్కారం మరొకసారి. దయచేసి ఎవరేమనుకోకూడదు ఈ మాటలు అన్నందుకు. ఎందుకంటే మన కుటుంబాన్ని మొత్తం మనం మంచి ఫుడ్ అందిస్తేనే ఇవ్వాల. ఎన్ని 1000 పెట్టి ఎన్ని లక్షలు పెట్టి ఎంత పెద్ద హాస్పిటల్లో కార్డు తీసినా కానీ వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు మళ్ళీ మంచి ట్రీట్మెంట్ ఇస్తారని గ్యారంటీ లేదు. వాళ్ళు పండబెట్టి సూది కూర్చి ఏది ఇచ్చినా మనం కూర్చొని తీసుకొని రావాల్సిందే. దానివల్ల మళ్ళీ ఇంత పానం ఖరాబు కావాల్సిందే. కానీ ఈరోజు మనకు పానం ఆరోగ్యంగా ఉండి బయటకు వస్తామని లేదు. ఫస్ట్ అదేదో మన ఇంటికానే స్టార్ట్ చేసుకొని మన ఫ్యామిలీయే, మనం మహిళా సోదరులకు మళ్ళొకసారి నమస్కారం. మీరు తలుచుకుంటే మంచి ఫుడ్ అందించగలుగుతారు మీ పిల్లలకు. మన పిల్లలకు మంచి ఫుడ్ అందియాలంటే మీ చేతుల్నే ఉంది. అదేదో మీరు ఎట్లా షాపింగ్ కానీ అదాని ఇదాని ఒక 10 రూపాయలు జమ చేసుకుంటారో ఆ 10 రూపాయలు పెట్టి ఫస్ట్ మీ ఇంట్లో తెలియకుండానే ఒక మంచి ఫుడ్ ఉన్న కాడికి పోయి తెచ్చి పిల్లలకు అలవాటు చేయండి. ఆటోమేటిక్గా మేము కొని పెడుతుంటాం. ఇదేదో బాగుంది, ఫుడ్ బాగుంది, అయినా సరే 10 రూపాయలు ఎక్కువైనా సరే పిల్లలకు మంచి ఫుడ్ అందియాలని మనం ముందుకు వస్తారు. మీరు అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. పంపించండి. మీరు లైక్ చేయకున్నా సరే కానీ ఒకరికి పంపించండి. వేరే వాళ్ళకి పంపిస్తే వాళ్ళు కూడా వింటారు. విని నోట్లో ఒక్కరన్నా మారుతారని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈ వీడియోల ద్వారా నేను చాలామందికి పరిచయం అయ్యాను. నాకు అందరు సహకరిస్తారు. చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసిన విషయాలు ఇలానే చెప్తుంటాను. మీరు కూడా నలుగురికి చెప్పండి మంచి ఫుడ్ గురించి. మెయిన్ మంచి ఫుడ్ అందరికి అవసరం కాబట్టి. ఉంటాను ఫ్రెండ్స్.